మహేష్ ఆర్ట్స్ ని స్థాపించి ఎన్నాళ్ళైంది? సేవ్ గర్ల్ సెల్కి సంబంధించి మీరు సమాజానికి ఏం చెప్పారనుకుంటున్నారు? ముందు పేరెంట్స్కి ఇచ్చే సూచన అయితే ఒకటి ఉంది మేడం. ప్రతి ఒక్కరం ఆస్తి కంటే ముందు పిల్లలను చూసుకుంటే ఏ పిల్లలు చెడిపోరు. ఎవరైనా ఎక్కువ డబ్బు ఎంత సంపాదించినాం, ఈరోజు ఎంత వచ్చింది అలా డబ్బుపై ఎక్కువ వ్యామోహం కలిగే మేడం. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే తుపాకుల రామాంజనేయ రెడ్డి గారు. మరి ఆయన ఎవరు, ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఎన్నాళ్ళ క్రితం ఈ పెయింటింగ్స్ అవి స్టార్ట్ చేశారు, అసలు ఈ సేవ్ గర్ల్ చైల్డ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. ఆంజనేయ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మహేష్ ఆర్ట్స్ ని స్థాపించి ఎన్నాళ్ళైంది? 1997 మేడం. ఇంకా దాదాపు 20 ఏళ్ళు అయిందంటే పూర్తి అయిందని అనుకుంటున్నాను మేడం. లెక్క అయితే కరెక్ట్ తెలియదు. 1997 స్టార్ట్ చేశాను మేడం. అంటే ఈ పెయింటింగ్ వైపే రావడానికి ఎందుకు మీకు ఇంట్రెస్ట్ కలిగింది? అసలు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం పెయింటింగ్ అనేది. కాకపోతే మా పేరెంట్స్ రైతులు అనమాట. సో వాళ్ళకు నేర్పించాలి, కోర్సులు చేయాలి, ఇవన్నీ ఏం తెలియదు. సో స్కూల్కి వెళ్తూ అలా ఒక డ్రాయింగ్ మాస్టర్ ఉన్నాడు. సో ఆయన చూసి మన ఫీల్డే కదా అని ఇంట్రెస్ట్ కలిగింది. ఆయన ముద్దునూరులో వెంకట్ ఆర్ట్స్ అని, నేను స్కూల్కు పక్కలోనే ఉండేది. సో అలా ఆయన రోజు పెయింటింగ్ చూస్తూ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది. అంటే ఈ పెయింటింగ్ మీదే మీ జీవనాధారమా? మేడం 100%. అందులో ఏమాత్రం డౌట్ లేదు మేడం. మీకు ఇబ్బంది అనిపించట్లా? ఏం లేదు, హ్యాపీగా ఉంది మేడం నాకు. అవునా? అంతే కదా మేడం, ఇష్టమైన లైఫ్ కదా. ప్రొద్దుటూరులో అంటే మీకు మీ జీవన శైలి ఎలా ఉంటుంది జనరల్గా? అంటే ఇక్కడ సిటీలో ఉన్నన్ని ఖర్చులు ఖచ్చితంగా ప్రొద్దుటూరులో ఉండవు, కానీ ఖచ్చితంగా ఇంత లేకపోతే జీవితం నడవదు కదా. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ నడవాలి అని అంటే ఇదంతా కూడా మీ పెయింటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. 100% మేడం. ఓకే, వచ్చిన వర్క్ అదే మనీని బట్టి మనం ముందుకెళ్తాం మేడం లైఫ్. సో నాకు దాంతోనే అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం గుడ్ విల్ వచ్చినాక డెవలప్ అవుతాం కదా మేడం ఏదో ఒక రోజు. సో ఇష్టం అది అన్నిటికంటే ముందు, ఆ ఇష్టంతో చేస్తూ అవుతాం మేడం. అంటే ఈ సేవ్ గర్ల్ చైల్డ్ అనేది మీరు కొంతకాలంగా కొన్ని వందలాది మందికి మీరు ఇవ్వడం అనేది ఒక ఎయిమ్గా పెట్టుకున్నారు. అంటే దానికి ప్రధాన కారణం ఏంటి? సేవ్ గర్ల్ చైల్డ్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? మామూలుగా ఇంతకుముందు నేను పెయింట్లు వేసుకొని అయితే సంపాదించుకొని బతకచ్చు, అలా అనేది అది మామూలుగా అందరు చేసేదే. సో నేను BFAలు MFAలు ఏం చేయలేదు. సో మధ్యతరగతి ఆర్టిస్ట్ను కదా, ఐడెంటిఫై రావాలంటే చాలా కష్టపడాలి. మామూలుగా కష్టపడితే తక్కువ మంది మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సో సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇప్పుడుండే సమాజంలో ఈ బాలికలపైన అత్యాచారాలు అయితేనేమి ఏదైనా, నాకు చెప్పేది రాదు, ఎక్కువ చదువుకోలేదు కాబట్టి, మిస్టేక్ అయితే కాబట్టి ఎక్కువ చెప్పలేను. ప్రజెంట్ ఉండే సిచ్యువేషను లేడీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట ప్రతి ఒక్క విషయాల్లో. అందుకు కాబట్టి ఇదైతే మంచి టాపిక్ అని ఇది ఎంచుకోవడం జరిగింది మేడం. ప్రజెంట్ దీనికి నేను న్యాయం చేయగలను, నా పని మాత్రమే ఇది. అంటే వేరే వాళ్ళని నమ్ముకొని ఇలా ఉండదు, వచ్చిన పనిని నాకు వచ్చిన ఇంట్రెస్ట్గా దీన్ని ముందుకు తీసుకెళ్తా. పెయింటింగ్ వేసుకుంటూ. మీరే వేస్తారు? నేనే ఆర్టిస్ట్ మేడం. మీ దగ్గర ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారండి? వర్క్ చేసేవాళ్ళు లేరు మేడం, ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు బాగా సెటిల్ అయిపోయినారు. వాళ్ళు కూడా పర్వాలేదు, పెయింటింగ్ రూపంలో కాదు కానీ వాళ్ళు వేరే ఫీల్డ్లో సెటిల్ అయినారు. ఫ్లక్స్ రకరకాల ఆ వర్క్స్లో. జనరల్గా మీ మహేష్ ఆర్ట్స్లో చేసే వర్క్స్ ఏమిటి? ఇంతకుముందు అయితే అదే 1997లో కదా మేడం, అప్పుడైతే స్టిక్కరింగ్ వర్క్స్, కట్అవుట్ సెక్షన్ కూడా పనిచేశాను మేడం. అంజీ సినిమాకు బిగ్ 100 అడుగులు కట్అవుట్ వేశాను నేను. ఆ ఫీల్డ్లో కూడా ఎక్కువ వర్క్ చేశాను, ఎక్స్ట్రాడినరీ వర్క్, పెద్ద పెద్ద కట్అవుట్లు, సినిమా పబ్లిసిటీ, ఈ వర్క్ కూడా ఎక్కువ చేశాను మేడం. పొద్దుటూరులో అప్పుడు లేదు, తక్కువ ఉన్నది. దాన్ని కూడా డెవలప్ చేసి కట్అవుట్ సెక్షన్లో కూడా మంచి పేరు సంపాదించుకొని ముందుకెళ్ళాను మేడం. అదే గుర్తింపు తెచ్చింది నాకు. ఇంకా దాని నుంచి ఫ్లెక్స్ మిషన్ పెట్టాను. ఫ్లెక్స్ నుంచి ఇంకా మళ్ళీ వద్దు, మన ఫీల్డే స్టాండర్డ్ ఉంటుంది అనేది ఆర్ట్లోకి వచ్చేసాను మేడం పూర్తిగా. ఒక షాప్ చేసుకున్నాను మా పొద్దుటూరులో, ఆర్ట్ గ్యాలరీ ఉంది, తుపాకుల మహేష్ ఆర్ట్ ఫ్యాక్టరీ అని. సో దాని నుంచి ఫ్యామిలీని రన్ చేసుకుంటూ వెళ్తుంటాను. వచ్చిన ఇన్కంలో కొంచెం ఫ్యామిలీకి తీయడము, కొంతమంది ఇలా పెయింటింగ్స్ చేసుకుంటూ వెళ్ళడం, ఇవ్వడము. అంటే ఎంత మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది? చెప్పలేము మేడం. ఒక నెలలో ఏముండొచ్చు, 2 నెలలు కూడా 3 నెలలు కూడా ఉండకపోవచ్చు, ఒక రోజులో రావచ్చు. ఇది మాది కంటిన్యూ బిజినెస్ ఉండదు మేడం. కానీ ప్రొద్దుటూరులో వచ్చి మీ దగ్గర పెయింటింగ్స్ వేయించుకునే వాళ్ళు ఉంటారా? ఉండరు మేడం. ఇప్పుడు నేను డెవలప్ చేశాను, మా ఊరు తక్కువ ఏది కాదు, మా ఊళ్ళో కూడా మంచి కస్టమర్స్ ఉన్నారు. సో నేర్పిస్తాను వాళ్ళకి, అలవాటు చేస్తున్నాము. పెయింటింగ్స్ అంటే ఇలా ఉంటాయి, దీన్ని కొనుక్కుంటే ఫ్యూచర్లో మనం
నాకు వాల్యూ వస్తే మీకు ఈ పెయింటింగ్స్ పెరుగుతుందని అవగాహన తెప్పించి డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం మేడం. అది అన్నిటికంటే ఇష్టం మా ఊర్లో గ్యాలరీ పెట్టడం నాకు. ఓకే. సిటీస్లో అందరు పెడతారు, డబ్బులు అందరికీ వస్తుంది, కానీ మా ఊర్లో నా కళని 10 మందికి ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇంకా ఇష్టంగా ఉంటుంది. అది పేరెంట్స్ మీరందరూ కలిసే ఉంటున్నారు? ఉంటాం మేడం, అందరు హ్యాపీ, అమ్మ నాన్న అందరు హ్యాపీ మేడం. మ్యారేజ్ చేసుకున్నారా? అవును మేడం. ఎందుకంటే ఇన్ని డీటెయిల్స్ ముందు అడగని కారణం ఏంటంటే మ్యారేజ్ అయిందా, పిల్లలు ఎంతమంది అనేది ముందే నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేసి ముందే క్వశ్చన్స్ ఇచ్చి దీనికన్నా కూర్చున్న తర్వాత ఒక్కసారి ఇప్పుడు ఆల్రెడీ మీ డీటెయిల్స్ ఇచ్చాక మళ్ళీ ఇంటర్వ్యూలో మాట్లాడారు అనుకోండి, మీకు బోర్గా ఉంటుంది. సో అందుకని అడుగుతున్నాను. సో మీ మిస్సెస్ ఏం చేస్తూ ఉంటారు? ఆమె యాక్చువల్గా చెప్పొద్దని చెప్పింది, కానీ సొసైటీకి చెప్పొద్దంటే ఏదో అనుకుంటారు. ఆమె ఒక తహసీల్దార్ మేడం, ఎంఆర్ఓ. అరే, ఓహో, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఒక తహసీల్దార్ ఆమె 2012లో పోస్ట్ కొట్టింది. మ్యారేజ్ చేసుకున్నాక నేనే ఇంటర్లో మ్యారేజ్ చేసుకున్నాను. నాకు ఇష్టం కాబట్టి, నా చదువు నాకు అబ్బలే కాబట్టి ఆమెను చదివించుకుంటూ ఈ కష్టంతోనే పెయింటింగ్ చులకనని అందరు అంటారు, నాకు వచ్చిన ఇన్కమ్తోనే ₹1 ఎక్కడ చేయి చాపకుండా ఇష్టపడుతూ డిగ్రీ ఎంఎస్సి ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చింది మేడం, ఫ్రీ సీటు. ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసింది. ఇష్టంగా రెగ్యులర్గా కాలేజీకి పంపించి చదివించాను మేడం. ఓకే. సో 2012లో ఇంటర్వ్యూతో పోస్ట్ కొట్టింది. అందరు ముందే భయపించారు, ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇంత డబ్బులు అడుగుతారు, ఇంత అడుగుతారు, అది ఇది అని చెప్పారు. ఒక్కటే క్లర్క్ అయినా వస్తుంది కదా మాకు, జెన్యున్గా చెప్తేనే హార్డ్ వర్క్ చేశాము, కొట్టింది మేడం. 2012లో పోస్ట్ జాయిన్ అయింది మేడం, డిప్యూటీ తహసీల్దార్గా. ఏలూరు, నర్సాపురం బాపు గారి పుట్టినిల్లు, ఫస్ట్ ఊరు పోస్టింగ్ మాకు. అదంతా చేసి ఇప్పుడు తుళ్ళూరులో ఉంది మేడం, పోస్టింగ్ చేస్తుంది. రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది మేడం. ఓకే. గుంటూరు దగ్గర తుళ్ళూరులో. ఓకే. ఆవిడ అక్కడ వర్క్ చేస్తారు? ఆవిడ అక్కడ వర్క్ చేస్తా, అమ్మా నాన్న బాబు అక్కడే ఉంటారు మేడం, గుంటూరు. బాబు మీకైతే? పాప బాబు ఇద్దరు. ఏం చదువుతున్నారు వాళ్ళు? పాప సెకండ్ ఇయర్ మేడం. ఏ సెకండ్ ఇయర్? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. నాకు ఫస్ట్ బేబీ మేడం ముందు. ఓకే. మళ్ళీ ఆమె ఊహ తెలిసాక నేను ఒక గజిటెడ్ పోస్ట్ కొట్టాలి, నా కొడుకు ఊహ తెలిసాలి, కానీ మళ్ళీ చదువు అంతా ఉన్నది కాబట్టి మధ్యలో లేరు. ఇంకా మళ్ళీ బాబు. పాప ఇస్రోకి ప్రిపేర్ చేస్తాను మేడం. సూపర్. కల్పన చావ్లా మేడం ఆశలన్నీ మా కూతురు నెరవేరుస్తుందని 100% చెప్పగలను. సో ఆ బేస్ మీదనే పాపను ట్రావెలింగ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాను మేడం. సేమ్ పాపకు కూడా ఇష్టం, నాకు కాదు. అలా కల్పించాను దేవుడు అని ఫీల్ అవుతున్నాను. సెకండ్ ఇయర్ IIT రాస్తుంది మేడం ఇప్పుడు. ఓకే. ఓకే. అంటే ఈ సేవ్ గర్ల్ చైల్డ్ మీరు ఏదైతే మీరు పూనుకున్నారో ఒక ఉద్యమం లాగా, లేదంటే ఒక మంచి పనికి మీ వంతు సహకారం లాగా, ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఎంతమందికి ఇలా పెయింటింగ్స్ వేసి ఇచ్చారు మీరు? ఈ మధ్యకాలంలో అయితే ఫస్ట్ సేవ్ గర్ల్ చేయలేనేది లేదు మేడం. నేను చదువుకోలే కాబట్టి నాకు ఎవరు ప్రమోట్ చేయలేదు. అంటే ఎవరైనా ఏమని చెప్తారంటే, ఎందుకు ఇవ్వడం అంత దూరం వెళ్ళి ట్రావెల్ చేసి మనీ ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఏం మనకు అవసరమా, మనం ₹10 డబ్బులు మిగిలించుకుందాం అనే భావనతోనే ఉంటారు. సో అలా కాకుండా నేను మీట్ ద లెజెండ్స్ అని ఒక పేరుతో ఫస్ట్ ఈశ్వర్ గారు అని ఫేమస్ 2500 మూవీస్ వర్క్ చేసినాడు ఆయన, పాతకాలం ఫేమస్ అయిన సార్ ఈశ్వర్ సార్ అని. సో ఆయనతో ప్రారంభం చేయించి బాలచంద్ర గారితో ప్రారంభం చేయించాను. బాలచంద్ర గారికి కూడా పెయింటింగ్ ఇచ్చాను మేడం, లాస్ట్ బర్త్డేకి ఇచ్చాను ఆయన. అవును మేడం. అలా అక్కడక్కడ ఒక్కొక్క రంగంలో ఒకరిని తీసుకున్నాను మేడం. ఛానల్ అయితే అప్పట్లో అందిన సమాచారం TV9 రవిప్రకాష్ సార్ గారు, కార్టూనిస్ట్లో శంకర్ సారు, క్యారికేచర్ దాంట్లో సాక్షిలో ఒక్కొక్క ఈయన మన రైటర్లో అయితే కనుక సి నారాయణ రెడ్డి గారు, సినిమా మూవీస్లో బాలచంద్ర గారు, ఇట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని తీసుకోవడం పెయింటింగ్ వేయడం జరిగింది. అది ఏదో అలా 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 వెళ్ళిపోతుంది కదా, దానికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏం రాలేదు. సో మా మిస్సెస్ వాళ్ళ క్లాస్మేట్ అది బ్యాచ్లో ఒక తహసీల్దార్ ఉన్నాడు, ఆయన 3 టాపిక్స్ ఇచ్చాడు. సేవ్ గర్ల్ చైల్డ్, చెట్లను నాటండి, ఆరోగ్యాన్ని పెంచండి, ఇంకొకటి ప్లాస్టిక్ అవాయిడ్ అని దానిపైన ఇచ్చాడు ఆయన. సో ఈ 3 సెలక్షన్కు వాసవి లక్ష్మి అని ఒక టీచర్ ఉంది మాకు, ఆమెకి ఇచ్చింటే ఆమె ఇది ఒకటి సెలెక్ట్ చేసి ఈ టాపిక్ తీసుకొని చెప్పింది మేడం. వాసవి మేడం అని కర్నూలులో AP మోడల్ స్కూల్లో పనిచేస్తుంది. ఆమె కూడా నాకు ఎక్కువ పాత్ర ఈ దీంట్లో హెల్ప్ చేయడం కానీ, ఎవరెవరికి ఇవ్వాలి, అందరు సెలబ్రిటీలే కాదు మేడం, అతి సామాన్య మహిళలు కష్టపడి, నెల్లూరు అనుకుంటా, నెల్లూరే ఆ అమ్మాయి, అమ్మ నాన్న ఎవరు లేరు, 4 సిస్టర్స్, ఆమె కష్టపడి పోలీస్ జాబ్ కొట్టింది. ఆ కొట్టిన తర్వాత ఆ డబ్బులు ఒక ₹5,000 ఏదో డొనేట్ చేయాలంట అక్కడ జాబ్ వచ్చిన తర్వాత, అది కూడా లేకుంటే చందాలు వేసి ఇచ్చారు ఆ అమ్మాయికి. అటువంటి వాళ్ళకి కూడా పెయింటింగ్ ఇప్పించాను మేడం నేను. సో అలాంటి మ్యాటర్ కూడా ఆ మేడం గ్యాదర్ చేసి ఇస్తుంటారు. అందుకు సేవ్ గర్ల్ చైల్డ్ అని ఒక టాపిక్ తీసుకొని వెళ్తుంటాం మేడం.
ఎంతమందికి ఇచ్చారు ఇప్పటి వరకు? ఇప్పుడు సేవ్ గర్ల్ చైల్డ్ అయితే 100 దాటిపోయింది మేడం. మనకి ఖచ్చితంగా ఒక సంవత్సరంలో 100 మందికి ఇచ్చాను మేడం. అంతకుముందు నుంచి అయితే బాలచంద్ర గారి కంచి అయితే 200 మంది దాటిపోయారు మేడం ఇప్పటికి. కానీ మీకు చాలా ఖర్చు అవుతుంది కదా, ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళి కలిసి అవుతుంది మేడం. జర్నీలు అప్ అండ్ డౌన్ మీరు చేయడం కానీ, అక్కడ స్టే చేయడం కానీ, మీ ఫుడ్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కానీ, అట్ ద సేమ్ టైం మీరు ఇచ్చే ఆర్ట్ ఏదైతే ఉందో దానికి ఫ్రేమ్ కాస్ట్ కానీ, గ్లాస్ కానీ, పెయింటింగ్ కానీ మీకు చాలా ఖర్చు అవుతుంది. దీనివల్ల మీకు వచ్చేది ఏమిటి? యాక్చువల్గా అయితే ఖర్చు అంటే మా మిస్సెస్ షెటిల్ మేడం, జాబ్ ఉంది ఆమెకు. ఆమె నేనే ₹1 అడగను. సో నా వరకు తిను నేను సంపాదించుకుంటాను. మిగతా బంగ్లాలు కార్లు కొనుక్కోవాలి ఇలా ఇంట్రెస్ట్ ఏం లేదు. సో బాడెకు, రెంట్కు, పాపకు నా బాధ్యత తీయంగా మిగిలినది ఎంతైతే మిగులుతుందో ఆ నెలలో ఒకరికి ఇద్దరికి ఇచ్చుకుంటూ వెళ్తా అంతే. నాకు ఏ ఆస్తి అవసరం లేదు, నా ప్రాజెక్టే నా ఆస్తి, ఇంకా అంతే. ఎవరి దగ్గర చేయి చాపడం కానీ, ఎవరి దగ్గర తీసుకోవడం కానీ ఏది ఉండదు మేడం. 100% మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. అది మేడం ఇష్టం కాబట్టి. అంటే మామూలు ఎవరైనా డబ్బులు మిగిలితే ₹10 ఏదైనా కొనుక్కుంటారు, నేను ఇంకొకరికి పెయింట్ ఇస్తాను అంతే. నా ప్రాజెక్టే కాబట్టి నాకు అంత ఖర్చు ఉండదు కదా మేడం, నా టైం ఒక్కటి వేస్ట్ అయిపోతుంది. అది మేడం. మీ పేరెంట్స్ ఏమన్నా చదువుకోకుండా ఇటు సైడ్ పెయింటింగ్ వస్తే చదువుకునే విషయంలో కూడా ఒప్పుకోలేదు. యాక్చువల్గా ఏం అమ్మాయిలు చదివించడం ఎందుకు, వాళ్ళు మాట్లాడినారు ఇలా అనేసారు. కానీ నేను అలా కాదు మేడం, ప్రత్యేకంగా ఉండాలి సో అని ఆమెను చదివించాను మేడం. చదివించిన కొద్ది రోజులు ఏంది అప్పుడు జాబులు రాలేదు మేడం. ఏంది ఎప్పుడు చదువుతానే ఉంటారని బంధువులు కామెంట్లు ఎక్కువ చేస్తారు మేడం మస్తులుగా. సో అవన్నీ ఏం పట్టించుకోలేదు మేడం నేను. నావేనా ఇప్పుడు మా అమ్మ హ్యాపీ మేడం. ఎంతోమంది వచ్చి సంతకాలు పెట్టించుకుపోతుంటే అదే హ్యాపీగా ఉందిరా, మన ఇంటికి వచ్చి మనం మేము చూస్తుంటే కడుపు నిండిపోతుంది, అన్నం తిన ఆకలి కాలేదు అని చెప్తుంటుంది ఇప్పుడు. కాకపోతే అప్పుడప్పుడు నాకు ఏంది ఎందుకు మనకి ఇది డబ్బులు సంపాదించు ఇంకా బాగుంటుంది అంటుంటుంది. కానీ ఏం కాదు మేడం. మా మిస్సెస్ నాకు 100% సపోర్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆమె మేడం. ఆమె కన్నా సపోర్ట్ చేయకపోతే ఎవరు ఒప్పుకుంటారు మేడం? నాకు ఇది కావాలి అది కావాలని ఏ రోజు అడగదు. నీకు నచ్చినట్టు, నీ మనసుకు నచ్చినట్టు హ్యాపీగా ఉండు చాలు అని చెప్తుంది మేడం. ఆమె వల్లే ఇంత ముందుకు పోగలిగాను నేను. అంటే కాలుకి ఏమైంది యాక్చువల్లీ మీకు? యాక్చువల్లీ మధ్యలో 5 years తర్వాత అలా పోలియో వచ్చింది మేడం. మధ్యలో ఫస్ట్ బాగుండే, నడిచేటప్పుడు జ్వరం వచ్చేసి పోలియో వచ్చింది. ఓకే. సో అది కూడా పింఛన్ కూడా తీసుకొని మేడం. మా అమ్మ కూడా అంటుంటుంది ప్రభుత్వం నుంచి కదా నెలకి ఇంత వస్తుంది అంటే, అలా నాకు అడుక్కోవడం చేయి చెప్పడం ఇష్టం లేదు అని చెప్తుంటాను. ఆ విషయంలో కూడా నేను ఎప్పుడు అలా ఫీల్ కాను మేడం. నేను నా లగేజ్తోనే వస్తాను. ఎంత లగేజ్ ఉంటుంది ఇష్టంగా తీసుకెళ్తా కాబట్టి బరువుగా అనిపించదు. మా ఫ్రెండ్స్ బాగా సపోర్టింగ్ మేడం. 100% ఫ్రెండ్స్ చాలా. నాకు ఏ ఊర్లో అయితే ఇప్పుడు ఇతను వచ్చిన అతను, ఇక్కడ మాస్టర్ అని ఒక ఆయన ఉన్నాడు, సూరి, ఇక్కడ చాలా మంది ఉంటారు, ఒక్కరు కాదు పేర్లు. ఇక్కడ వచ్చేసి గౌరవ్ తిరుపతి రెడ్డి వాళ్ళ డాక్టర్ ఉంది మేడం. ఆమె అయితే ఫుల్ సపోర్ట్ మేడం. ఆమె ఏకం కారు వేసుకొని ఎక్కడికి కావాలన్నా నాకు తెలియదు మేడం పలానా వాళ్ళకి ఇవ్వాలి అంటే ఆ రోజే ఎక్కడికైనా వస్తుంది ఆమె. పాపం ఈ ప్రాజెక్ట్ కోసం అంత హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు, అందుకే ముందుకు పోతున్నా మేడం నేను. ప్రతి ఒక్క ఊర్లో ఉంటారు మేడం ఫ్యాన్స్. ఫుల్ సపోర్ట్. నాకు ఫోటో కావాలన్నా హ్యాపీ. ఇంతకంటే ఎవరికి దొరుకుతుంది మేడం భాగ్యం చెప్పండి. ఆ రోజు హరిప్రసాద్ చౌరాసియా గారి ఐడియా ఆ రోజు వచ్చింది. ఆ రోజు ఇంకా జీవితంలో మర్చిపోలేని రోజు మేడం. నేను ముందు రోజు ఫ్రెండ్ ఒక ఆయన ఫ్లూటిస్ట్ చెప్పారు ఏమని, నేను వెళ్ళలేదు మీరు వెళ్ళండి, ఆయనకు ఇచ్చే అవకాశం ఇదే, మీకు మంచి అవకాశం అని చెప్పారు. ఒక్కరోజు టైం, అవును మేడం, ఒక్కరోజు టైం ఉంది, ఒక బొమ్మ వేయాలి. 24 గంటలు మేల్కొని 3 బొమ్మలు వేసి తీసుకొచ్చాను. కేటీఆర్ సార్ది, మన హరిప్రసాద్ చౌరాసియా గారిది, ఒకటి కస్టమర్ ఒక మేడంది. ఆ మేడం ఆ డబ్బులతో ఛార్జీలు పెట్టుకొని వచ్చేసాను. అది మేడం ఆ రోజు అంతమంది, జానకమ్మ, హరిప్రసాద్ చౌరాసియా, మన వరప్రసాద్ రెడ్డి సారు, అసలు నేను కల్లో కూడా చూస్తా అనుకోలేదు. ఇవ్వలేదు మేడం, ఇవ్వాలి నెక్స్ట్. సార్ ఏదో జర్మనీలోనే ఉన్నారంట, అసలు నమ్మలేని నిజం మేడం అది. ఆ రోజు అందరినీ చూస్తే ఏడుపు రాలేదు కానీ ఆనందంతో బాగా నా జీవితం ఇంత ధన్యమైంది అనిపించింది. ఉన్నారండి ప్రస్తుతానికి ఊళ్ళోనే ఉన్నారు, వచ్చేసారు. అదే ఇస్తాను మేడం, త్వరలో ఇస్తాను. ఆ రోజు మిమ్మల్ని చూసి వాళ్ళకి ఇంకా ఆనందం వేసి అంజలి మేడం అనేసాను. ఆమె ఎవరు మేడం ఇంటర్వ్యూ చేస్తారు, చాలా చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఆమె పెయింటింగ్ ఉంది అంటే ఆమె కూడా ఆశ్చర్యపోయింది పక్కన. అది మేడం జరిగింది అలా. ఇంకా ఇప్పుడంటే ప్రస్తుతానికి ఇంకా ఎవరెవరికి ఇవ్వాలని అనుకుంటున్నారు? సెంట్రల్ మినిస్టర్లో కూడా ఉన్నాయి మేడం. మన ఐడ్రీమ్ తరపున ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సెంట్రల్ మినిస్టర్లే ఒక 30 members పెయింటింగ్ చేశాను మేడం, చాలా కష్టపడి. సో అక్కడికి నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అంతదాకా మోడీ గారిది కూడా చేశాను మేడం. సో ఎవరైనా మన ఐడ్రీమ్ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మాకు ఏం అడగం, మేము వాళ్ళ అపాయింట్మెంట్లు ఇప్పించి ఈ ప్రాజెక్టును ఇంకా నేషనల్ వైడ్గా తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటుంది. 30 members సెంట్రల్ మినిస్టర్లో చేశాను మేడం.
ఇంకా మన ఇక్కడైతే ఇంకా లోకల్లో బాలసుబ్రహ్మణ్యం గారిది ఉంది రేపు, జానకమ్మ గారిది, ఈయన మన యాక్చువల్గా చెప్పాలనో లేదు తెలియదు, కేటీఆర్ సారథి గారు కూడా చాలా ట్రై చేస్తున్నాను, నాలుగురి వాళ్ళ ఫ్యామిలీ అంతా వేసాను. సచివాలయానికి వెళ్తే దొరికిపోతారు కదా, అంటే మేడం ఎవరు పట్టించుకుంటారు ఎలక్షన్ మూమెంట్ కదా మేడం. అయితే ప్రతి రాష్ట్ర సీఎంకి ఇస్తున్నా మేడం నేను, అందరి ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ సీఎం గారి అయిపోయాయి. ప్రస్తుతానికి మా రాష్ట్ర సీఎం ఇచ్చాను, మిగతా రాష్ట్రాల నుంచి వెళ్తున్నా మేడం ట్రావెల్ చేస్తూ. గవర్నర్లు అయితేనేమి అందరి, నాకు కావాల్సింది ఏ పార్టీ అనేది కాదు మేడం, ప్రతి ఒక్కరు అందరికి ఇవ్వాలి. సెలబ్రేట్ అయితే ఇంకా 10 మందికి వెళ్తామని ముందుకు. యాక్చువల్గా ఈరోజు ఇంటర్వ్యూ చూస్తే సార్ కూడా ఇస్తారని నమ్మకం ఉంది నాకు. వాళ్ళు తెచ్చాను మేడం, నేను 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాను. హరీష్ రావు సార్ వాళ్ళది అందరికీ తెచ్చాను, బట్ పొలిటికల్ వాళ్ళు బిజీ సార్ వాళ్ళు. అంటే ఎలక్షన్ మూమెంట్ కదండి, ఈ టైంలో ఇస్తే ఇంకా 10 మందికి వెళ్తుంది మేడం. మా స్వార్థం మాది, మేము మా కోసం చేయలేదు కదా మేడం, 10 మందికి ఇంకా మెసేజ్ పాస్ చేయమంటున్నాను. మీడియా వాళ్ళైనా కొంచెం బాగా రాస్తారు కదా మేడం ఈ టైంలో అయితే, ఇంకా మిగతా టైంలో మేము కొంచెం కష్టం. కరెక్ట్. అంటే ఏ పని చేసినా ఎవరో ఒకళ్ళు వేలు పెట్టి చూపించేవాళ్ళు, వెనకాతలో ఒక మాట అనేవాళ్ళు, ఒక రాయి వేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అందులో కొంతమంది అనేది ఏంటి అని అంటే, మహేష్ ఆర్ట్ నుంచి వచ్చిన రెడ్డి గారికి ఒక ఐడెంటిటీ కోసమే ఈయన ఇలా చేస్తున్నారు అనే విమర్శకులకి మీరేం చెప్తారు? అందులో నిజమైతే ఉంది మేడం, ఐడెంటిఫై అనేది కంపల్సరీ. ఎవరికైనా ప్రతి ఒక్కరు ఒక పని చేస్తే ఆటోమేటిక్గా పేరు వస్తుంది, బట్ వాళ్ళు నమ్మకపోతే దానికి మనం ఏం చేయలేము. నా వరకు అయితే ఏ స్వార్థం లేకుండా చేసింటేనే హరిప్రసాద్ చౌరాసి గారు దొరికారు, ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను. మెసేజ్ ఖచ్చితంగా రీచ్ అవుతా, ఇప్పుడు కాకపోయినా కానీ ఎవరైతే నన్ను విమర్శించారో వాళ్ళు ఇంకా ఒక 10 years కానీ 11 నేను చేసిన ట్రావెల్లో వాళ్ళు తెలుసుకుంటారు సక్సెస్ ఏంది అనేది. అది మేడం, నేనైతే స్వార్థం లేకుండానే చేస్తాను. పేరైతే రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది ఇంకా తెలియదు, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సేవ్ గర్ల్ చైల్డ్ అని అనగానే, బేటీ బచావ్ బేటీ పడావ్ అని అనగానే అయిపోతుందా? మహేష్ గారు లేదంటే రెడ్డి గారు మహేష్ ఆర్ట్స్ నుంచి ఈ ఫ్రేమ్ ఇవ్వగానే ఎడ్యుకేషన్ పర్సంటేజ్ పెరుగుతుందా? ఈ నెల ఫ్రేమ్స్ ఇవ్వడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి అని విమర్శించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? 100% ఉంటుంది మేడం. ఇప్పుడు సపోజ్ మీరే అనుకోండి, మీరు ఒక ఫామ్ లో ఉన్నారు, మీరు చెప్తే మీరు కనీసం ఒక 100 మందికైనా చెప్తారు ఈ సేవ్ గర్ల్ చైల్డ్లో నా పెయింటింగ్ ఇచ్చారు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడైనా సరే అది స్ప్రెడ్ అవుతుంది మేడం. కాకుండా ఎందుకుంటే చెప్పండి, ఎక్కడ ఇప్పుడు ఈ రోజు ఒక ఆమెకి ఇచ్చాము సీరియల్ యాక్టర్కు, మా జిల్లా అంతా కవర్ అయింది. సో దానివల్ల అవగాహన అనేది వస్తుంది కదా అని నా నమ్మకం మేడం. ప్లస్ నాకు తృప్తి, మిగతాది అనేది కామను, నేను ఈ సొసైటీలో ఇది చేస్తున్నాను అంటే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మేడం. అది రమణాచారి గారిది కనుక మీరు వేస్తే చెప్పండి. సార్ ఇచ్చేసాను, అయిపోయింది మేడం. ఇచ్చేసారా? ఎప్పుడో రమణాచారి మీరు చెప్పిన పేర్లనే ముందే అయిపోయినాయి మేడం. బాపు గారికి ఇచ్చేసాను, భీమ్ సార్ గారికి, భీమ్ గారికి ఇచ్చాను, రామకృష్ణ సార్, ముఖ్యంగా ఆయన కూడా రామకృష్ణ సార్ కార్టూనిస్ట్ గారు, ఆయన ఎంఎస్ రామకృష్ణ సార్, ఆయన చాలా కీలక పాత్ర పోషించి, నిన్న కోటా శ్రీనివాసరావు అపాయింట్మెంట్ ఆయనే మేడం ఇప్పించింది. వాళ్ళ మిస్సెస్కి బాగాలేకపోయినా ఆ టైంలో లిఫ్ట్ చేసి నాకు హెల్ప్ చేశారు మేడం. వాళ్ళు మంచి హెల్ప్ చేస్తారు మేడం, ఎలా బతకాలి సొసైటీలో మనం అనేది కూడా నేర్పించారు మేడం గురువులు వాళ్ళు మాకు. అది ఈ సందర్భంగా అంటే సేవ్ గర్ల్ చైల్డ్కి సంబంధించి మీరు సమాజానికి ఏం చెప్పారనుకుంటున్నారు? ఏం చెప్తా, ప్రతి ఒక్కరు ఆడపిల్లని చదివించాలి మేడం. అది చెప్పడమే కాదు, చేసి చూపించాలనేది నేను ఫస్ట్ చేశాను నా మిస్సెస్ను. ఒక ఇంటర్లో మ్యారేజ్ చేసుకునేమో ఒక తహసీల్దార్ వరకు తేగలిగినంటే ఒక మామూలు వచ్చింది కదా మేడం. అలానే ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా బాగా చదివించి పిల్లలకు టైం కేటాయించి మనము బాగా అవేర్నెస్ తెస్తే ఖచ్చితంగా ఏ దాంట్లో అయినా వాళ్ళు ఇస్రో వరకు పోగలుగుతారు మేడం. ఎక్కడే కానీ రాజీ పడకుండా ప్రతి ఒక్క పేరెంట్స్కి అదే, ఎప్పుడు ఆ అమ్మాయిలు వినలేదు ఆ తర్వాత అమ్మాయిలు ఇలా అవుతారు అనేది వదిలిపెట్టుదాం. మనం ముందు పేరెంట్స్కి ఇచ్చే సూచన అయితే ఒకటి ఉంది మేడం. ప్రతి ఒక్కరం ఆస్తి కంటే ముందు పిల్లలను చూసుకుంటే ఏ పిల్లలు చెడిపోరు. ఎవరైనా ఎక్కువ డబ్బు ఎంత సంపాదించినాం, ఈరోజు ఎంత వచ్చింది అలా డబ్బుపై ఎక్కువ వ్యామోహం కలిగే మేడం ఈరోజు పిల్లలను పట్టించుకోలేదు. అందుకే వాళ్ళు తప్పుదారి, కొంతమంది అందరూ కాదు అలా వెళ్తున్నారు మేడం. వాళ్ళకు కూడా మనం కూర్చోబెట్టి బాగా రోజు టైం కేటాయించి ఇలా కావాలి, నీకు ఏమి ఇష్టం నాన్న, దాంట్లో మేము ఏమి చేయాలా హెల్ప్ అనేది చేస్తే 100% వాళ్ళు ఎక్కడ తక్కువ కాదు. మాలావతి పూర్ణ 13 ఏళ్ళకి ప్రపంచ రికార్డు సాధించింది మేడం. ఎంత రికార్డు చూడండి. ఆ అమ్మాయికి వెళ్ళి నేను ఆయన పెయింటింగ్ తెచ్చాను. ఈరోజు నిన్న బర్త్డేని సార్ దొరకలేదు, పుట్టినరోజా మొన్న
నిజమా? అవును మేడం. అయ్యో నేను విష్ చేయాల్సిందండి. ఆయన అపాయింట్మెంట్ ప్రస్తుతం దొరకలేదు మాకు. ఓకే, ఏమన్నా మీ ద్వారా దొరికితే ఇప్పిస్తాం, రెడీగా ఉంది పెయింట్. తప్పకుండా తప్పకుండా నెంబర్ ఇస్తాను, ఇవ్వండి. నేను మాలావతి పూర్ణకాడి చాలా ఇష్టంగా పోయినా ఎండల కాలం టైంలో. వాళ్ళ ఊరు కామారెడ్డి ఊరు, అదే ఊర్లో హాస్టల్కి పోయి రెసిడెన్సీకి పోయి ఇచ్చాను, ప్రిన్సిపల్ సార్ చేతుల మీదుగా ఇప్పించాను. చూడండి 13 ఏళ్ళగా అమ్మాయి చరిత్ర తిరగరాసింది. మరి ఎంతమంది మహిళల చరిత్ర తిరగరాయకూడదు మేడం? మితాలి రాజు అయితేనేమి, మితాలి రాజు మేడం కూడా చేశాను మేడం. ఆమె కూడా కొంచెం ఐ డ్రీమ్ తరపున హెల్ప్ చేస్తే ఇప్పిస్తాం ఆమెకు కూడా. తప్పకుండా నేనే చేశానండి. అదే మేడం. మరి ఇంకా దేంతో తక్కువ మేడం లేడీస్. సో బాగా చదివించండి, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మనం వెళ్ళాలి మేడం, అప్పుడు సక్సెస్లు ఎక్కువ వస్తాయి. అది మేడం నేను చెప్పేది. నేనైతే 100% ఖచ్చితంగా ఏదో రోజు దీనిపైన బాగా అవేర్నెస్ తెచ్చాను నమ్మకం నాకుంది మేడం. మీ ప్రొద్దుటూరులో ఎలాంటి అవేర్నెస్ తీసుకొచ్చారు? పొద్దుటూరులో ఈ పేపర్ పిచ్చోడు ఎప్పుడు లేదా పబ్లిసిటీ పిచ్చోడు అనుకుంటుంటారు, కానీ హ్యాపీ మేడం. నాకు నచ్చింది, నేను చేసుకెళ్తాంట. మా ఊరికి అయితే కొందరు ఏమంటారు, అరే మన ఊరికి మంచి పేరు తెచ్చావు, సూపర్గా ఎక్స్ట్రాడినరీగా, మీ మిస్సెస్ దగ్గర పోకుండా అక్కడ పోయి ఉండకుండా లెక్క ఎవరైనా ఇప్పుడు ఒక తహసీల్దార్ అంటే భర్త అక్కడే ఉంటారు సంపాదించుకుంటుంటారు, అలా కాకుండా 24 గంటలు ఎప్పుడు రాక్షసం తిన్న కష్టపడుతుంటావు, మరో రాజమౌళి కూడా అని అంటే ఇలా చెప్పకూడదు, కానీ ఓపెన్గా చెప్తాం. అలా చెప్పి మన ఊరికి ఎంతో పేరు తెస్తానే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ముఖ్యంగా మాకు ప్రొద్దుటూరులో చంద్రా కాఫే అని ఒక ఆయన ఉన్నాడు, జేఆర్ రామచంద్ర, ఆయన బాగా హెల్ప్ చేస్తాడు మేడం నాకు. ఆ సార్ నాకు వెనకాల బాగా బయటికి రాడు, కానీ మంచి సపోర్ట్. ఆయన లేకపోతే ఇలా మహేష్ ముందుకు వచ్చేవాడు కాదు. ఆయన కెనడాలో నిహారికా రెడ్డి, చంద్రహాస్ రెడ్డి అని వాళ్ళు కూడా నన్ను అప్పట్లో ఫ్లెక్స్ మిషన్ నమ్మి డబ్బు ఇచ్చారు మేడం, 5 lakhs లోన్. నమ్మకం, నా టాలెంట్ చూసి. సో అది కూడా కట్టుకున్నాను, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు మేడం బాగా. నా 100 పెయింటింగ్స్ అమ్మించారు కెనడాలో. ఆ డబ్బులతోనే పాపకు నేను నా వంతుగా ఫీజు కట్టాను. మా మిస్సెస్ సగం ఇస్తారు, నేను సగం. సో అలా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఫ్యాన్స్ పొద్దుటూరులో కూడా అలా ఇలా 2 చోట్ల అటు ఇటు ఉంటారు కదా మేడం, ఏ ఊరైనా. మా ఊరికి వచ్చిన ఎవరిని వదలను మేడం సెలబ్రిటీను. విక్రమ్ సార్కి అయితే 2013లో పోయాను, 14 అనుకుంటా, స్టేజ్ వరకు పోయి వెనక్కి వచ్చేసాను. ఆ రోజు బాధపడినా, కానీ మళ్ళీ మా ఊరికి వచ్చాడు విక్రమ్ సార్, వెహికల్ పంపించాడు, అపాయింట్మెంట్ ఇచ్చాడు 20 మందికి. సో నేను స్వార్థపరుని అయితే విక్రమ్ గారు దొరకరు నాకు, నాలో జెన్యున్ ఉంది కాబట్టి ఖచ్చితంగా విక్రమ్ సార్ మళ్ళీ మా ఊరికి వచ్చాడు. ఆటోగ్రాఫ్ లేదు, విక్రమ్ గారి నెంబర్ కావాలి. నెంబర్ తీసుకోలేదు మేడం. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైన చెప్తా, నేను ఎవరిని నెంబర్ తీసుకొని 2వ ఫోన్ చేయను మేడం, వాళ్ళ నెంబర్ కూడా అడగను, వాళ్ళ పిఎల్ కానీ అలా తప్ప ఎవరిని 2వ అనేది కాంటాక్ట్ ఉండదు మేడం, అవసరం లేదు నాకు. 2వ ఫోన్ చేస్తే ఏమడుగుతారో. మరి విక్రమ్ గారిని ఎలా కాంటాక్ట్ అయ్యారు మీరు? అంటే వాళ్ళ పిఏ ఉన్నాడు, మా ఊరికి వచ్చినారు, చెప్పి పెట్టాము ఇలా నేను 2000 నా ఫోటో పెయింటింగ్ ఇలా చేశాను. సరే, విక్రమ్ గారి పిఏ నెంబర్ మాకు ఇంటర్వ్యూ కావాలి కదా అందుకని అని చెప్తే ఇంకొక ఆయన లొకేషన్ చూసి అతను ఉన్నాడు సీను అని, ఆయన అరేంజ్ చేసి కార్ అరేంజ్ చేసి కందికోటకు పిలిచిపోయి మళ్ళీ అక్కడ నుంచి షూటింగ్ లో చూపించుకొని లొకేషన్ లో మళ్ళీ మా ఊరికి రాయల్గా ఉంటేనే అక్కడికి వచ్చి ఫొటోస్ దిగారు మేడం. ఈ నెంబర్తో ఏమవుతుందంటే నెంబర్ తీసుకోవడం గొప్ప కాదు మేడం, ఒకరికి ఇచ్చి ఒకరు మిస్యూజ్ చేస్తే నాకు వాల్యూ పోతుందని ఇవ్వను మేడం. అసలు నేను కూడా అడగను, అంతెందుకు మేడం, మీకు ఒక్కతూరే కదా మేడం నేను ఫోన్ చేసింది, అది మేడం ప్రత్యేకత. అంటే మూవీస్కి మీ ఏదైతే మీ వర్క్లో ఉన్నారో దాన్ని డెవలప్ చేయడానికి అన్న ప్లాన్ చేశారా యాక్చువల్లీ? సరే, పెయింటింగ్స్ వేస్తున్నారు, సరే, ఇంతకుముందు మీరు కొన్ని మూవీస్ చేశానన్నారు, కానీ ఇప్పుడు అలాంటి మూవీస్ కానీ బిజినెస్ డెవలప్మెంట్ గా ప్లాన్ ఉంటాయి మేడం. నా దగ్గర దాదాపు 800-700 పెయింటింగ్స్ ఉంటాయి, మిగతా ఫ్లవర్స్, మోడర్న్ ఆర్ట్, అవి షాప్ లో గ్యాలరీ ఉంది మేడం మాకు. ఆ గ్యాలరీ రన్ అవుతుంటది కదా, ఎవరో ఒకరు కొంతంటారు. నేను మగ్గుపైన ప్రింటింగ్స్, రకరకాల చిన్న వర్క్స్ చేస్తుంటున్నా, సామాన్యునికి కూడా అందివ్వాలి మేడం పెయింటింగ్. సో ఆ వచ్చిన ఇన్కమ్తోనే కదా మేడం ఇలా చేసి, ఆ ఇన్కమ్ రాకపోతే నేను ఎలా ముందుకెళ్తాను? అది నా పెయింట్ కొనేవాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు ఈ మధ్యన స్టార్ట్ అయింది. అంటే ఇలా చేస్తున్నాడు కదా, ఈయనకు మనం హెల్ప్ చేయాలంటే ఒక పెయింట్ కొనుక్కుంటే ఆయన ముందుకు వెళ్తారనే వాళ్ళు కూడా ఉండరు మేడం, నన్ను నమ్మిన వాళ్ళు. అంటే ఈ పని చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు అంటే ఏం చెప్తారు? ఏం థ్యాంక్స్ ఒక్కటి చెప్తాను వాళ్ళకు, థ్యాంక్స్ అందరు చెప్పేది, కానీ ఏదో ఒకటి సాధించినప్పుడు గొప్పగా ఉంటుందని భావిస్తున్నాను. ముఖ్యంగా బాలు సార్, ఎంఆర్ఓ, తహసీల్దార్ అనైనా ఈ కాన్సెప్ట్, వాసవి మేడం గారు, కర్నూలులో కొందరు విలేకర్స్ ఫ్రెండ్స్, చెన్నా మోహన్ అనే వాళ్ళు, మా గురువు గారు ఉన్నారు మేడం, అసలైంది మర్చిపోయాను, షరీఫార్స్ గారు, ఫస్ట్ వెంకట్ అని. నా షరీఫ్ అన్న థ్యాంక్ యూ నా, నేనేమన్నా తప్పు చేసింటే క్షమించండి. ఆయన కొంచెం చెప్తుంటాడు ఎప్పుడు, సో మనం ముందు డబ్బులు సంపాదించాలి, ఇంత మనం రిస్క్ అవసరం లేదు, ఇలా హార్డ్ వర్క్ నిద్రలు మేలుకొని రాక్షసులాగా అలా చేయకూడదు, మనకెందుకు కూల్గా బతకాలి అని చెప్తాడు. కానీ ఆయన మాట అస్సలు వినను మేడం నేను.
ఆ విషయంలో కొంచెం బాధేస్తుంటుంది. బట్ సాధించిన వద్దు తల్లి బిడ్డ నాకు ఎలా సంతోషపడుతుందో మా గురువు గారు కూడా అలానే సంతోషపడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా శరీపన్న ఏమన్నా తప్పు చేసింటే క్షమించండి. అంటే దీనికి ఇంకొక ఆయన కూడా ఉంటారు మేడం, సూత్రధారి. సో ఆయన మా గురువు గారు ఇంకొక ఆయన భూషణ్ అని, ఆయన ఫ్రెండ్ గురువు మేడం. ఈ పెయింటింగ్స్లో ఆయన కూడా చానతుల్లో నాకు ఎన్నో పెయింట్లో హెల్ప్ చేశాడు, వేసేటప్పుడు కానీ టైం లేనప్పుడు రాని వర్క్ను ఆయన కూడా పెయింటింగ్స్ వేసి నాకు ఈ ప్రాజెక్ట్కి హెల్ప్ చేశారు మేడం. ప్రతి తూరి ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. ఆయన కూడా లేకుంటే ఇంత ముందుకు పోయేవాడిని కాదు నేను. 100% ఆయనకు థ్యాంక్స్ చెప్తే తక్కువ, ఏదో ఒక రోజు చరిత్ర వస్తుందని అందులో ఆయన ఉంటాడని నమ్ముతున్నాను. సో ఇంకా ఫ్రెండ్స్ మోహను, మా బామర్ది, అన్నిటికంటే సొంత బామర్ది మేడం, అది అందరూ చెప్తారు. కానీ ఆయన ప్రతిదానికి నాకు మ్యాటర్ గ్యాదర్ చేసి ఇప్పుడు మీకు ఇచ్చారనుకోండి, మీ గురించి డీటెయిల్ కలెక్ట్ చేసి దాన్ని మ్యాటర్ పొందుపరిచి సో ఆ మ్యాటర్ ఇస్తాడు. ఆయనకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్. ప్లస్ మా అత్తగారికి కూడా, మా భార్యను తహసీల్దార్ అదే ఎంఆర్ఓ చేసేదానికి మా పిల్లలను వాళ్ళే చూసుకున్నారు మేడం ఇంట్లో పెట్టుకొని. సో అది కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, మా అత్తకు మా వదిన వాళ్ళందరికీ. సో ఫ్రెండ్స్కు వాళ్ళందరూ లేకపోతే ఇంత స్థాయి వచ్చేది కాదు మేడం. మీ డ్రీమ్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కూడా కాదు. అది మేడం అక్కడ. అంటే అక్కడ మీరు మీకు తెలిసిన ఆర్ట్ని మిగతా పిల్లలకి ఎవరికైనా నేర్పిస్తున్నారండి? ఇప్పుడు వస్తారు, కొద్ది రోజులు వెళ్ళిపోతారు మేడం. ఇంట్రెస్ట్ ఎవరన్నా అంటే వస్తుంటారు. నేను వర్క్ చేస్తూ ఉంటాను షాప్లో కంటిన్యూ కూర్చొని ఓపెన్గానే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్తుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటుంటారు మేడం. షాప్లో అంటూ డబ్బులు తీసుకొని లేకపోతే ఒక స్కూల్ లాగా అలా ఏం లేదు మేడం, అట్లా ఏం చేయలేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కలర్ ఎట్లా కలపాలని అడుగుతారు, బొమ్మ చూసి నేర్చుకొని కొంచెం వెళ్ళిపోయి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటుంటారు ఇంట్లో. ఓకే, అది మేడం. టైం ఉండదు కదా మేడం. ఓకే, అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వం నుంచి లేదంటే ప్రభుత్వానికి మీరు వినవించుకోవాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి. ఏం లేదు మేడం, దీనిపైన అవేర్నెస్ కావాలి. సో ఇంకా బాగా ఎక్స్ట్రాడినరీగా కొంచెం స్ట్రాంగ్గా చేయాలని అనుకుంటున్నాను మేడం. చట్టాలు అయితేనేమి ఇంకా కొన్ని అంటే పర్టికులర్గా ఆడపిల్లల పైన ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏదో చేయాలనేది అయితే ఉంది. ఏ చేయాలనేది తెలియదు నాకు, నేను చదువుకోలేదు కాబట్టి. సో ఏదైతే ఇంకా కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది. ఉమెన్స్కు ఇంకా నమ్మకం కలగాలంటే ఏదైనా చేయాలి మేడం. వాళ్ళకి బాగా కొంచెం కేర్ తీసుకొని స్పోర్ట్స్ కోటాల్లో అయితే ముఖ్యంగా బాగా తీసుకోవాలి మేడం. ఇంకా లేడీస్ పైన అవి కొంచెం తక్కువే జరుగుతున్నాయి అక్కడక్కడ. కొంచెం వరకు మా ప్రొద్దుటూరు ఉంది మేడం, అక్కడ నమ్మకం కలగాలంటే మా సైడ్ కూడా కొంచెం సెలక్షన్ లేదు మేడం, తక్కువ. అట్లా చేస్తే బాగుంటుందని నమ్ముతున్నా మేడం. ఇంకా అది మేడం, ఎలా చెప్పాలో కొంచెం నాకు తెలియదు. అయ్యో పర్వాలేదండి. అంటే కమింగ్ ఫ్యూచర్లో ఇంకేం చేయాలని మీరు అనుకుంటున్నారు? దీన్నే బాగా ఎక్కువ మందికి ఇచ్చి అవేర్నెస్ తేవాలని అనుకుంటున్నాను మేడం. అది నా పాపని ఇస్రోకు ప్రిపేర్ చేసుకుంటూ ఒక బాధ్యత తండ్రిగా. సో దీన్నే ముందుకు తీసుకెళ్తాను. చేతనైన హెల్ప్ ఈ ప్రాజెక్ట్ ఈ భావనలతో ముందుకు వెళ్తాం మేడం. సేవ్ గోల్డ్ అనే భావనలతో. మీరు 10th వరకే చదువుకున్నారు, కానీ ఇస్రో లాంటి పెద్ద పెద్ద ఈ సంస్థల గురించి ఎలా తెలుసుకున్నారు? అంటే పిచ్చి మేడం. ఇంకా అదే చెప్తా చూడు, మా మిస్సెస్ని చదివించాను కదా, బ్యాకప్ అంతా నేనే కదా, ఒక భర్తగా ఒక కొడుకు. ఆమె చెప్తుంటుంది, ఒక తండ్రి భర్త రెండు నీవే. అంతా నన్ను చూసుకునే తక్కువ ఏజ్ నుంచి, ఇంటర్లోనే కదా మ్యారేజ్ అయింది. సో ఇప్పుడు సేమ్ ఈక్వల్, వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఎంత పెరిగిందో నా దగ్గర కూడా అంతే పెరిగింది. మొన్న ఒకరోజు చెప్తుంది, ఒక తండ్రి బాధ్యత ఒక భర్త బాధ్యత తీసుకునేవాడిని. ఆమెను చదివించి ఇంకా మాట్లాడుతా పిచ్చి అయిపోయింది మేడం ఆమె చదువు అంటే. అంతా పోస్ట్ గ్రూప్ 2 వాళ్ళు కూడా వస్తుంటారు మా దగ్గరికి, ఎలా కోచింగ్ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఇంటర్వ్యూ ఎవరి దగ్గర అడిగారు, నువ్వు ఎలా చదివించావని అడుగుతుంటారు వచ్చి. అది కూడా చెప్తాను మేడం, కొంచెం అవగాహన ఉంది. బట్ సివిల్స్ రాలేదు మేడం, బాగా ట్రై చేసింది. సివిల్స్ డబ్బులు కూడా కోచింగ్కి పోయి లీవ్ లేక బాగా కొంచెం లాస్ అయ్యాము. అంటే డబ్బులు కట్టి కోచింగ్ తీసుకునే టైం లేదు, జాబ్ 2. సో అయినా ఏం బాధపడలేదు మేడం, వీడికే హ్యాపీ. పాపను ఇస్రోకి పోతుందని నమ్మకం ఉంది. ఇంకా అదే మేడం. శుభం, అంతా మంచి జరుగుతుంది. మళ్ళా 2000 మా పాప 13 ఏళ్లకు 13 పుస్తకాలు తయారు చేసి ఇచ్చిన నోబెల్ ప్రైజ్కి. ఓకే, 1910 నుంచి 2013 వరకు 13 పుస్తకాల రూపంలో ఎవరికైతే నోబెల్ ప్రైజ్ వచ్చింటాయో పేరు వాళ్ళ డేటాను కలెక్ట్ చేసి పాపకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను. అది చెప్తుంటాను పాపకు, చూడమ్మా ఇలా నోబెల్ ప్రైజ్ అంటే ఇలా ఉంటుంది, 100 ఏళ్ళు తపస్సు చేసినా కానీ రాదు. యూసుఫ్ మలాలకు పాకిస్తాన్ అమ్మాయి 13 ఏళ్ళకి వచ్చింది, 15 అనుకుంటా, ఆ అమ్మాయికి వచ్చింది. మరి సో నువ్వు కూడా ఒక ఆడపిల్ల, నీకు బ్యాకప్ చేసేదానికి నేను ఎంతవరకైనా ఉంటాను. బాగా హార్డ్ వర్క్ వస్తుంది. మనం సొసైటీకి దేశం కోసం ఏమైనా చేయాలి. నాకు పోలీస్ కావాలని చాలా ఇష్టం, బట్ హ్యాండిక్యాప్డ్ గారు కాలేము. అందుకే ఐపీఎస్ రంగంలో 100 మందికి పెయింటింగ్స్, మా ప్రత్యేకత సేవగల్లో ఐఏఎస్లకు 100 మంది, ఐపీఎస్లకు 100 మందికి ఇస్తున్నా మేడం పెయింటింగ్స్. ఓకే, ఐపీఎస్లకు అయితే 20 మంది దాటిపోయినారు ఇప్పటికి. అందులో డీజీపీ గారు, కమిషనర్ గారు, అట్లా చాలా మందికి ఇచ్చాను.
చీఫ్ సెక్రటరీకి ఇచ్చాను ఐఏఎస్లో కూడా ఎక్కువ గ్యాదర్ చేస్తుంటాం మేడం మ్యాటర్. వాళ్ళు ఎక్స్ట్రా హార్డ్ వర్క్ ఉంటుంది మేడం, ఎప్పుడు డ్యూటీ సర్వీస్ ఓరియంటెడ్ ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుందని నమ్ముతాం మేడం. ఓకే. వాళ్ళకి ఇవ్వడం కూడా ఒక గొప్పగా వరం తిన్న ఫీల్ అవుతుంటాను. మిలిటరీ వాళ్ళకి కూడా ఇవ్వాలి మేడం, కాకపోతే నెక్స్ట్ స్టెప్ అదే మీరు అడిగారు కదా ఫ్యూచర్లోని అవును. మిలిటరీకి ఎక్కువ సేవ చేయాలని ఉంది. ఏది ఎవరైతే కొందరు చనిపోయిన వాళ్ళు ఉంటారో మనకు అందుబాటులో ఉండే వాళ్ళకి అందరికి గీసి ఇవ్వాలని ఉంది మేడం. సో అలా వచ్చినా ఇస్తాం మేడం గీసి, ఇంకా అంతకంటే నేనైతే ఏం చేయాలని అనుకుంటున్నాను. ఏమైనప్పటికీ మీరు ఇంకా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, ఇంకా ఎంతో మందికి మీ స్వహస్తాలతో పెయింటింగ్స్ ఇలాగే వేసి వాళ్ళందరి అభిమానాన్ని చూరగొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.